మన చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది సైలెంట్గా ఉంటారు, కానీ వాళ్ళంటే అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళ బిహేవియర్కి ప్రతి ఒక్కరూ ఇంప్రెస్ అవుతారు. తెలివైన వాళ్ళలో కనిపించే 10 పవర్ఫుల్ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, తెలివైన వాళ్ళు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా వింటారు. నలుగురిలో ఉన్నప్పుడు కంటిన్యూస్గా మాట్లాడితే మీ వాల్యూనే కోల్పోతారు. అలాగే అవసరమైనప్పుడు మాట్లాడకపోతే సమస్యలు కూడా వస్తాయి. తెలివైన వాళ్లకు ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఉదాహరణకి, ఒక గొడవ జరుగుతున్నప్పుడు కోపంలో అందరూ మాట్లాడతారు. ఒక వ్యక్తి మాత్రం అందరి మాటలు విని తప్పు ఎలా జరిగిందో అని అర్థం చేసుకుంటాడు. దానికి పరిష్కారం ఏంటనేది ఒక్క మాటలో చెప్పేస్తాడు. ఆ మాటకు అందరూ సైలెంట్ అయిపోతారు. ఇదే కంటిన్యూస్గా మాట్లాడే వాళ్ళకి, తక్కువ మాట్లాడే వాళ్ళకి ఉన్న తేడా. నెంబర్ 2, సెల్ఫ్ కంట్రోల్. 10,000 జీతం వస్తే 15,000 ఖర్చు చేయడం, నలుగురికి చూపించడం కోసం అవసరం లేని వస్తువులు కొనడం వల్ల కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. నచ్చిన వస్తువు కావాలనుకోవడం, ఇష్టమైన జీవితం కావాలని అందరికీ ఉంటుంది, కానీ వాటిని పొందాక కలిగే పరిణామాలు కూడా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి, నచ్చిన కారు తీసుకోవాలని వెంటనే కొనుక్కుంటే కారు కొన్న సంతోషం కంటే ప్రతి నెలా కట్టాల్సిన ఈఎంఐలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఒక స్టూడెంట్కి బైక్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, ఒక వ్యాపారికి మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది. ఆశ పడటం తప్పు కాదు, కానీ అది ఎప్పుడు కొనాలో తెలుసుకోవాలి. నెంబర్ 3, తెలియని దాన్ని తెలియదు అని ఒప్పుకోవడం. మీకు తెలియని విషయాన్ని నిజాయితీగా తెలియదు అని చెప్పండి. కొంతమందికి ఏమీ తెలియకపోయినా నలుగురిలో గొప్ప కోసం ఏదేదో మాట్లాడి తమ విలువను తామే పోగొట్టుకుంటారు. నిజం చెప్పడం వల్ల మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. తెలివైన వాళ్ళు ఎప్పుడు ఎంత తెలిసినా ఏమీ తెలియనట్టే ఉంటారు. నాకంతా తెలుసు అనుకుంటే అక్కడితో ఆగిపోతారు. ఇంకా తెలుసుకోవాలి అనుకుంటేనే నేర్చుకోవడం అలవాటు అవుతుంది. నెంబర్ 4, సిచ్యువేషన్కి అడాప్ట్ అవ్వడం. మనిషికి చనిపోయేంత వరకు 100% కంఫర్ట్ ఎప్పుడూ ఉండదు. ప్రతి స్టేజ్లోనూ ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ముందుకెళ్ళాలి. నువ్వు కోరుకునే ప్రతి సంతోషం సమస్యతో పాటే వస్తుంది. ఒక ఎంప్లాయీ మేనేజర్ సరిగా లేడని వేరే కంపెనీలో జాయిన్ అవుతాడు. అక్కడ స్టాఫ్ సరిగా లేరని ఇంకో కంపెనీలో జాయిన్ అవుతాడు. మరో చోట వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉందని మానేస్తాడు. ఇలా చేరని ప్రతి కంపెనీలో ఏదో ఒక సమస్య ఉందని ఉద్యోగం మానేస్తే చివరికి అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోతాడు. అలాగే మన రిలేషన్స్, మనం ఇష్టపడే వాళ్ళు, స్నేహితులు, బంధువులు ఎవరూ 100% పర్ఫెక్ట్గా ఉండరు. మనమే అర్థం చేసుకుని వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి. అందరితో కాకపోయినా కనీసం ముఖ్యమైన వాళ్ళతో అడాప్ట్ అవ్వాలి. తెలివైన వాళ్ళు సిచ్యుయేషన్స్ వల్ల వచ్చే సమస్యలకి అవకాశాలను కోల్పోరు. నెంబర్ 5, అనవసర విషయాల్ని ఇగ్నోర్ చేస్తారు. కొంతమంది తమకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి గొడవ పడుతుంటారు. మా హీరో గొప్ప అంటే లేదు మా హీరోనే గొప్ప అని వాదించడం, ఆ పొలిటీషియన్ కంటే ఈ పొలిటీషియనే గొప్ప అని గొప్పలు చెప్పడం, పక్కింటి వాళ్ళ గొడవల గురించి చర్చించడం, లైఫ్లో అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎదుటి వాళ్లకు ఉచిత సలహాలు ఇవ్వడం. లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే మీ మైండ్లో నుంచి అనవసర విషయాల గురించి ఆలోచించడం మానుకోవాలి. తెలివైన వాళ్ళు ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి పట్టించుకోరు. నెంబర్ 6, హార్డ్ వర్క్ చేయరు, స్మార్ట్ వర్క్ చేస్తారు. ఒక ఎంప్లాయీ నెలంతా పనిచేస్తే వచ్చే జీతం ఒక వ్యాపారి 10 రోజుల్లో సంపాదిస్తాడు. రైతు 100 రోజుల్లో పండించిన పంట దళారి వారం రోజుల్లో సంపాదిస్తాడు. మనం పనిచేస్తేనే వచ్చే సంపాదన ఒంట్లో శక్తి ఉన్నంత వరకే ఇన్కమ్ వస్తుంది. అదే వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్లు లాంటివి మీ ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉన్న ఇన్కమ్ వస్తుంది. ఒక వస్తువు తయారవ్వడానికి పట్టే సమయం కన్నా అమ్మడానికి పట్టే సమయం చాలా తక్కువ. పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు మాత్రమే తెలివైన వాళ్ళు కాదు. చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఎక్కువ శ్రమ లేకుండా చేసేవాళ్ళు కూడా తెలివైన వాళ్ళే. సింపుల్గా చెప్పాలంటే కష్టపడి పని చేయడం కాదు, పని చేయించుకోవడం తెలిస్తే చాలు. నెంబర్ 7, మీ సమయాన్ని మీరే వాడుకోవాలి. చదువుకునే వయసులో ఫ్రెండ్స్ అని, లవర్ అని, ఎంజాయ్మెంట్ అని వృధా చేసుకుంటే మిగతా జీవితం భార్యగాను, ఒక ఎంప్లాయీ గాను, ఒక వర్కర్ గాను వేరే వాళ్ళ కోసం పనిచేయాల్సి ఉంటుంది. రేపు ఏం చేయాలన్నది ఈ రోజు నిర్ణయం తీసుకోకపోతే ఖాళీగానే ఉన్నావు కానీ వేరే వాళ్ళు వాళ్ళ పనుల కోసం నిన్ను తీసుకెళ్తారు. మీ లైఫ్ని బెటర్ చేసే స్కిల్స్ నేర్చుకోండి. ఒకరి కింద పనిచేసే ఎంప్లాయీ మైండ్ సెట్ నుండి బయటికి రండి. ఉదాహరణకి, ఒక బట్టల షాప్లో 10 ఏళ్ళు పనిచేయడం తప్పు కాదు. 10 ఏళ్ళ తర్వాత సొంతంగా బట్టల షాప్ పెట్టుకోగలను అనే నమ్మకం రావాలి. బట్టలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా అమ్మాలి, షాప్ ఎలా మెయింటైన్ చేయాలనేవి నేర్చుకోకపోవడం తప్పు. మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఏదైనా, ఉద్యోగం ఏదైనా, వ్యాపారం ఏదైనా అందులో అప్డేట్ అవ్వడానికి ట్రై చేయండి. నెంబర్ 8, కాలంతో పాటు అప్డేట్ అవ్వండి. నీకు ఎంత టాలెంట్ ఉన్నా, నీ ప్రొఫెషన్లో నువ్వు ఎంత సీనియర్ అయినా కొత్త జనరేషన్ టెక్నాలజీతో నువ్వు కూడా అప్డేట్ అవ్వాల్సిందే. మొబైల్ ఫోన్ల తయారీ, అమ్మకంలో దశాబ్దాల పాటు అనుభవం ఉన్న నోకియా కంపెనీ టచ్ స్క్రీన్ టెక్నాలజీని నెగ్లెక్ట్ చేసింది. నోకియా బ్రాండ్ చాలు అనుకుంది. 100 కోట్ల కంపెనీ అడ్రస్ లేకుండా పోయింది.
పూర్వం పక్కూరు వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేవారు లేదా ఎడ్ల బండి గుర్రాల మీద వెళ్ళేవారు. ఇప్పుడు బైక్లు, కార్లు, బస్సులు, బుల్లెట్ ట్రైన్లు కూడా వచ్చాయి. అయినా నేను నడుచుకుంటూనే వెళ్తాను అంటే మీ ఇష్టం. మీరు చెట్ల కింద చదువుకుని ఉండొచ్చు. ఇప్పుడు పిల్లలు ఆన్లైన్లో చదువుకుంటున్నారు. వాళ్ళతో పోటీ పడాలంటే మీరు కూడా అప్డేట్ అవ్వక తప్పదు. నెంబర్ 9, తమ తప్పులు తెలుసుకోవడం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మిస్టేక్స్ చేస్తారు, కానీ తెలివైన వాళ్ళు మాత్రం మిస్టేక్స్ని రిపీట్ చేయరు. ఒక తప్పు జరిగితే దానికి కారణాలు విశ్లేషించుకోవాలి. అదే తప్పుని మళ్ళీ మళ్ళీ చేసేవారు వందలో ఒకరిలా మిగిలిపోతారు. చిల్లుపడ్డ బకెట్లోకి ఎంతకాలం నీళ్లు నింపినా అది నిండదు. మీ తప్పులు సరిచేసుకున్నంతకాలం మీ సమస్యలు కూడా పరిష్కారం కావు. నెంబర్ 10, మీ చుట్టూ ఉన్న వాళ్ళని గుర్తించండి. తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు ఏవైనా తీసుకొస్తాడని పిల్లలు ఎదురు చూస్తారు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. భర్తతో సమయం గడపాలని భార్య కోరుకుంటుంది. ఇంట్లో ప్రశాంతత కావాలని భర్త కోరుకుంటాడు. ఇలా నీ చుట్టూ నిన్ను నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని, వాళ్ళ సంతోషాలని గుర్తించండి. అందరూ అన్నిసార్లు చెప్పలేరు. మనమే అర్థం చేసుకుని వాటిని తీర్చాల్సిన బాధ్యత మనది. పుట్టుకతోనే అందరూ తెలివైన వాళ్ళు కారు. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం వల్ల సెల్ఫ్ కంట్రోల్, పేషెన్స్, ప్రాక్టీస్, తప్పులు తెలుసుకోవడం, వాటిని సరిదిద్దుకోవడం వల్ల గొప్పవాళ్ళు అవుతారు. ఈరోజు మీకున్న సమయాన్ని మీకోసం వాడుకోకపోతే జీవితాంతం మీ సమయాన్ని వేరే వాళ్ళ కోసం ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.